ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆర్బీఎల్ బ్యాంక్ సంబంధించిన షాప్ రేట్ క్రెడిట్ కార్డ్. ఇది మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగా అయితే వస్తుంది. అండ్ మనకి ఎవ్రీ మంత్ ఉండే గ్రోసరీ షాపింగ్ ఏదైతే ఉందో దానికి గాను మనకి బెటర్ అయితే క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది ఈ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఈజీ అప్రూవల్ అండ్ బిగినర్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి బెనిఫిట్స్ ఏంటి, మనకి వెల్కమ్ బోనస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఛార్జెస్ ఎలా ఉంటాయి, మనకి ఇందులో రివార్డ్ సిస్టమ్ ఎలా ఉంది, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండింగ్ వచ్చి చూడండి. మీకు ఏ క్రెడిట్ కార్డ్ లేకపోతే మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ మీకు బాగా సూట్ అవుతుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తుంటే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఆర్బీఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్కి వెల్కమ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 30 days లోపు మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్బీఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే వెబ్సైట్లో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి, మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి, మీకు క్రెడిట్ కార్డ్ ఎప్పుడు అయితే చూపిస్తారో దాన్ని డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈ ఆర్బీఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ సంబంధించి బెనిఫిట్ చూసుకుంటే ఇది మెయిన్గా గ్రోసరీ షాపింగ్కి యూజ్ అయ్యేలా డిజైన్ చేశారు. మీరు ఎవ్రీ మంత్ చేసే గ్రోసరీ షాపింగ్కి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినట్టయితే మీకు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 20 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. వాటిని క్యాల్కులేట్ చేసుకోండి, అంటే 5% కింద వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది. ఇందులో మనకి క్యాపింగ్ ఉంది. మ్యాక్సిమం మీరు పర్ మంత్లో 1000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఎర్న్ చేయగలరు. వాటి వాల్యూ చూసుకుంటే 4 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ కింద కౌంట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీకు పర్ మంత్కి 250 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు గ్రోసరీ స్పెండ్ చేసినందుకు. సో మినిమం 5000 పేమెంట్ ఉన్నా సరిపోతుంది, మీకు ఈజీగా 250 క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయొచ్చు. దాంతోపాటు మనకి అదర్ స్పెండ్స్కి, ఈ గ్రోసరీ షాపింగ్ కాకుండా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అదర్ పర్చేజెస్కి ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మీకు అకౌంట్కి యాడ్ అవుతే అక్కడ నుంచి వాటిని మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆర్బీఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ సంబంధించి మనకి మూవీ టికెట్స్ ఆఫర్ కూడా ఉంది. ఇది కొంచెం బెటర్గా ఉంది. దీంట్లో మీకు 10% అప్ టు 100 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది బుక్ మై షోలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినందుకు. అది కూడా మీకు పర్ ఇయర్కి 15 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు మూవీ టికెట్స్ బుక్ చేయాలనుకుంటే బుక్ మై షో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సీట్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడ క్రెడిట్ కార్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఆర్బీఎల్ అని సెర్చ్ చేస్తే క్రెడిట్ కార్డ్ లిస్ట్ వస్తుంది. అందులో యొక్క షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనేది అప్లై అయిపోతుంది. ఇందులో మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు 1%. అది కూడా మీకు ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది 500 రూపీస్ నుంచి 4000 మధ్యలో అయితే ఉండాలి. అన్ని క్రెడిట్ కార్డ్ అనేది మనకి 3 వేరియంట్లో దొరుకుతుంది, మాస్టర్ కార్డ్, వీసా అండ్ రూపే వేరియంట్. సో మీకు ఎలిజిబిలిటీ బట్టి మీకు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో వచ్చి మీరు తీసుకోవచ్చు. ఈ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ సంబంధించి మన ఫీజెస్ అండ్ ఛార్జెస్ చూసుకుంటే ఇది మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగానే వస్తుంది, కానీ యాన్యువల్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. అది కూడా మనకి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా మీకు ఉండకూడదు అనుకుంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ ద్వారా 1 ఇయర్ లోపు 1.5 lakh ఆర్ అంతకన్నా ఎబో స్పెండ్ చేయగలిగినట్టయితే అప్పుడు మీకు యొక్క యాన్యువల్ మెంబర్షిప్ ఫీజు అనేది ఎగిరిపోతుంది. దాంతోపాటు మనకి ఎలాగో జాయినింగ్ బోనస్ కింద వస్తుంది కదా 2000 రివార్డ్ పాయింట్స్, వాటి వాల్యూ 500 రూపీస్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చే మీకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని రిడీమ్ చేయాలన్నా మీకు ఛార్జెస్ అయితే కట్ అవుతాయి. అది కూడా 99 ప్లస్ GST, అంటే 117 రూపీస్ అనేది మీకు కట్ అవుతుంది మీ యొక్క పాయింట్స్ని రిడీమ్ చేయాలంటే. సో ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి, నేమ్, మొబైల్ నెంబర్, తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు, ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క లొకేషన్ అనేది ఇవ్వండి. లాస్ట్గా మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అవుతుందో లేదని చూపిస్తారు. అది అప్రూవ్ అయితే కనుక మీరు కంటిన్యూ అవ్వండి, లేదు అంటే రిజెక్ట్ అయినట్టే. ఎందుకంటే మీ సిబిల్ స్కోర్ అనేది 700 అండ్ అబవ్ ఉంటే కనుక మీకు క్రెడిట్ కార్డ్ ఈజీగా అప్రూవ్ అవుతుంది. అంతకంటే తక్కువ ఉంటే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరికైతే క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందో మీకు లిమిట్ చెక్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ వేరియంట్ చూసుకోండి, రూపే కార్డా, మాస్టర్ కార్డా, వీసా అనేది చూసుకోండి. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత మీకు చేయాల్సింది వీడియో కేవైసీ కంప్లీట్ చేయాలి. దానికోసం మీకు పాన్ కార్డ్ అయితే ఫిజికల్ కార్డ్ ఉండాలి. సో అది ఉంటే మీరు డైరెక్ట్గా వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కార్డ్ అనేది విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్లో మీకు ఇంటికి అయితే వస్తుంది. కార్డు మీ ఇంటికి వచ్చే వరకు దాన్ని మేనేజ్ చేయడం కోసం మీకు ఆర్బీఎల్ బ్యాంక్ సంబంధించి మనకు అఫీషియల్ యాప్ ఉంటుంది, పక్కన చూడండి. దాంట్లో మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వి మీ క్రెడిట్ కార్డ్ మేనేజ్ చేసుకోవచ్చు, అంటే డీటెయిల్స్ చెక్ చేయడం కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ చూసుకోవడం కానీ అవన్నీ చేసుకోవచ్చు. సో ఈ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ అనేది మీకు బేసిక్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీకు బాగా యూజ్ అవుతుంది. సో బేసిక్గా మీకు గ్రోసరీ షాపింగ్కి లేదా నార్మల్ మూవీ టికెట్స్కి ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. సో దాంతోపాటు మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీకు లైఫ్ టైం పాటు ఫ్రీగా వస్తుంది. సో ఏదైతే మనకి యాన్యువల్ మెంబర్షిప్ ఫీజు ఉందో అది మీకు కావాలంటే వేవ్ ఆఫ్ అయిపోతుంది మీరు స్పెండ్ చేసే అమౌంట్ బట్టి. వెల్కమ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే బేసిక్ రివార్డ్ పాయింట్, సో ఎవరైతే ఈజీ ఎప్పుడు క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటున్నారో మీకు ఇది బాగా సెట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టం అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.